కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నారని తమపై వచ్చిన కథనాలు అవాస్తవమని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ స్పష్టం చేశారు. తమ హాస్పిటల్ అభివృద్ధి ఓర్వలేకనే కొందరు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని తాను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. హాస్పిటల్ స్థాపించి సుమారు 15 సంవత్సరాలు కావస్తోందని, ఇప్పటి వరకు లక్షల కుక్కలకు ట్రీట్మెంట్లు, సర్జరీలు చేశానని తెలిపారు. పేద కుటుంబం నుంచి రావడము, కొద్ది కాలంలోనే చాలా విపరీతమైన ఎక్స్పర్టైజేషన్ తీసుకురావడము, ఇది ఒకటి నేను ఒక్కని చేస్తే సరిపోదు, మరి వెటర్నరీ డాక్టర్స్ అందరు కూడా డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను వెటర్నరీ అకాడమీ కూడా స్థాపించి చాలా మంది యంగ్ డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక 100 మంది డాక్టర్స్ ని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకొంత ప్రాపర్ గా ట్రీట్ చేస్తారని చాలా మంది డాక్టర్స్ ని ట్రైన్ చేసినాము. ఇదంతా ఖచ్చితంగా చూడలేక ఓర్వలేక పగడ్బందీగా పథకం ప్రకారం మాత్రమే స్టాఫ్ ని మా హాస్పిటల్లోకి పంపించి మా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే హాస్పిటల్స్ లో ఉన్నాయన్నీ లీక్ చేసి, మేము ఎప్పుడైతే సర్టిఫికేట్స్ లాంటివి అడిగినప్పుడు అలాంటి సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు మా మీద నింద వేస్తూ ఇమ్మీడియట్ గా వెళ్లిపోయి మళ్ళీ అదే హాస్పిటల్లో కొనసాగుతూ ఈ సంభాషణలో వినిపించింది ఒక 4 డాక్టర్స్ అని చెప్తున్నారు. కొంతమంది స్టాఫ్ ఎవరైతే మా దగ్గర నుంచి వెళ్లిపోయిన స్టాఫ్ అంటున్నారు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వీళ్ళందరి మీద డిఫమేషన్ కేసు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.